నమస్తే అందరికీ. ఇప్పుడు సర్వాంగాసనం మరియు హలాసనం బై డాక్టర్ మంత్రిన సత్యనారాయణ గారు. ఆసనాలు ఆరోగ్యానికి, శాసనాలు, సుఖజీవన సోపానాలు, ఆరోగ్యాలు. ప్రతి ఆసనం ఒక్కొక్క అవయవంపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతూ ప్రత్యేకమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది కదా. అన్ని అవయవాలపై ప్రభావాన్ని చూపలేదు. కానీ సర్వాంగాసనం విషయానికి వస్తే శరీరంలోని అన్ని అంగాలు అవయవాలపై పనిచేస్తుంది కాబట్టి దీనిని సర్వాంగాసనం అన్నారు. దీని పేరులోనే ఎంత మంచి ఆసనం ఉన్నది అర్థమవుతున్నది. శీర్షాసనం అందరికీ సాధ్యము కాదు. సరిగా చేయకపోతే దానివలన నష్టాలు కూడా ఉంటాయి. కానీ సర్వాంగాసనం ఏ నష్టాలు లేకుండా ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది. చేయు విధానము: ముందుగా తల భాగానికి దుప్పటి ఉండేటట్లు జరిగి వెల్లకిలా కాళ్ళు చాపి చేతులను పక్కకు పెట్టి పడుకోవాలి. తర్వాత రెండు కాళ్ళను కలిపి మోకాలు వంచకుండా లేపి పాదాలు ఆకాశాన్ని చూసేటట్టు కాళ్ళను లైన్గా ఉంచోబెడతారు. ఇలా ఓకే. దెన్ 2, ఈసారి కాళ్ళను కొద్దిగా మడిచి నడుము భాగాన్ని ఒక్క ఊపుతో పైకి లేపి రెండు అరచేతులను నడుము కిందకు పడిపోకుండా పెట్టాలి. రెండు అరచేతులను నడుము కిందకు పడిపోకుండా పెట్టాలి. మోకాళ్ళు తల దగ్గరకు లేదా ముఖం ముందు భాగంకు దగ్గరికి వస్తాయి. ఇలా నడుముపై చేతులను జాగ్రత్తగా పెట్టి పట్టుకోకపోతే కింద పడిపోతుంది. 4 వేళ్ళు నడుము భాగాన్ని పట్టుకుంటే బొటన వేలు మాత్రం నడుము పక్క భాగాన్ని పట్టుకునేటట్లు పెడితే మంచిది. ఈ విధంగా పట్టుకుంటే చేతులకు నడుము పట్టు దొరుకుతుంది. 4, ఇప్పుడు నడుము భాగాన్ని గట్టిగా పట్టుకొని కాళ్ళను మోకాలి భాగం వరకు ముందు లైన్గా పైకి జరిగేటట్లు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు తర్వాత పూర్తిగా లైన్ అయ్యేటట్లు కాళ్ళను నడుమును జరుపుకోవాలి. భుజాల దగ్గర నుండి పాదాల వరకు శరీరం 90 డిగ్రీల లైన్లో నిటారుగా ఉండేటట్లు ప్రయత్నిస్తే మంచిది. పాదాలు రెండింటినీ ఆకాశం చూసేటట్లు చాపుతారు. కళ్ళు మూసుకొని శరీరం కదలకుండా అలా ఉండేటట్లు ప్రయత్నం చేయాలి. ఇలా ఆసన స్థితి. సర్వాంగాసనాన్ని ఒకసారి వేసిన తర్వాత కదలకుండా అలా ఉండదు. చేతులు జరుగుతూ ఉంటాయి. మధ్యలో జారే చేతులను మరలా జరుపుకుంటూ గట్టిగా పట్టుకోవాలి. అలాగే నడుము మధ్యలో వంగుతూ ఉంటుంది. దానిని కూడా తిరిగి నిటారుగా జరుపుతూ ఉండాలి. సర్వాంగాసనాన్ని పూర్తిగా వేసిన దగ్గర నుండి మనసు పెట్టి రక్త ప్రసరణలో జరిగే మార్పులను గమనిస్తూ ఉండాలి. పాదాల దగ్గర నుండి సీటు భాగం వరకు మనం గమనిస్తూ లోపల జరిగే మార్పులను తెలుసుకోవాలి. మిగతా ఆసనాల వలె సర్వాంగాసనాన్ని 1-2 నిమిషాలు వేసి తీసివేస్తే ఫలితం రాదు. ఉండగలిగినంతసేపు అలానే బిగబట్టి ఉంచాలి. 2-3 నిమిషాలు గడిచిన తర్వాత పాదాలు తిమ్మిర్లు ఎక్కడం, రక్త ప్రసరణ కాళ్ళలో తగ్గిపోవడం లాంటివి తెలుస్తాయి. పొట్ట, ఛాతీ భాగాల దగ్గర అయితే 2-3 నిమిషాలు తర్వాత రక్తం ఎక్కువగా అయినట్లు, కళ్ళు ఎరుపెక్కుతున్నట్లు మొదలగు మార్పులు తెలుస్తాయి. సర్వాంగాసనంలో ఉండగా ఛాతీ సరిగా సంకోచ వ్యాకోచాలను చేయదు. తక్కువ గాలి ఎక్కుతుంది. ముఖ్యంగా మెడభాగం దగ్గర వంపు రావడం చేత శ్వాస సరిగా ప్రయాణించదు. దానితో సర్వాంగాసనంలో కొద్ది గాలి అందనట్టుగా ఉంటుంది. ఇలా సర్వాంగాసనంలో ఉన్నంతసేపు కాళ్ళ భాగాలకు చాలా వరకు రక్త ప్రసరణ తగ్గిపోతూ బాగా తిమ్మిర్లు ఎక్కుతూ ఉంటాయి. అలా 5-6 నిమిషాలు సర్వాంగాసనాన్ని తీసివేయకుండా ఉంచితే కొంతసేపటికి తొడల దగ్గర నుండి పాదాల వరకు కూడా స్పర్శ లేకుండా అయిపోతుంటాయి. కంఠం దగ్గర నుండి బొడ్డు కింద భాగం వరకు బాగా రక్త ప్రసరణ అయ్యి ఎర్రగా కందినట్లు గులాబీ రంగులో చర్మం కనిపిస్తుంది. కళ్ళలోనికి ఎరుపు బాగా వస్తుంది. ముఖము ఎరుపెక్కుతుంది. ఆసనంలో ఇలా ఎక్కువసేపు 5 నుండి 10 నిమిషాల వరకు ఉండగలిగితే రక్త ప్రసరణలలో ఎక్కువ మార్పులు వస్తాయి. ఇలా ఉంటేనే అన్ని అంగాలకు ప్రయోజనం కలిగేది. అలా ఉండగలిగినంతసేపు ఉండి ఇక చాలు అనిపించాక అక్కడి నుండి
హలాసనాన్ని ప్రయత్నించేవారు ఈ స్థితి నుండే వెళ్ళి చేయాలి. హలాసనం వేయలేని వారు సర్వాంగాసనం మెల్లగా తీసివేస్తారు. సర్వాంగాసనం బాగా లైన్గా వచ్చిన వారు, అంతకుముందు అలవాటు ఉన్నవారు, బాగా శరీరం వంగే గుణమున్నవారు హలాసనాన్ని ప్రయత్నించవచ్చు. సర్వాంగాసనం నుండి హలాసనంకు ఎలా వెళ్ళారో తెలుసుకున్నాం. ఎలా హలాసనం. హలము అంటే నాగలి. ఈ ఆసనంలో శరీరము నాగలి ఆకారాన్ని పోలి ఉంటుంది, అందుచేత హలాసనం అని అన్నారు. సర్వాంగాసనంలో పైనున్న కాళ్ళను మెల్లగా దించుతూ మోకాలు వంచి 2 మోకాళ్ళు ముఖానికి ఇరువైపులా వచ్చేటట్లు జరుపుకుంటూ పాదాలను తల వెనక నేలకు ఆనిస్తారు. ఆ తర్వాత నడుముకు పెట్టి పట్టుకున్న చేతులను తీసి నేలకు ఆనేటట్లు చాపుతారు. తర్వాత 2 మోకాలను మెల్లమెల్లగా లైన్ చేస్తూ పాదాలను దూరంగా జరుపుతూ చివరకు పాదం దగ్గర నుండి పిర్రల వరకు ఏకలైనగా కాళ్ళు ఉండేటట్టు జరుపుకుంటారు. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండి తర్వాత మెల్లగా కాళ్ళను ముడుస్తూ ఛాతిని దింపుతూ మామూలు స్థితిలోనికి వచ్చి వెల్లకిలా పడుకోవాలి. సర్వాంగాసనం నుండి విరమించిన తర్వాత కాళ్ళు తిమ్మిర్లెక్కి ఉంటాయి. కాబట్టి విశ్రాంతి తీసుకోకుండా వెంటనే ముందుకు వంగే పక్షిమోత్తాసనాన్ని వేస్తే ఈ ఆసనం బాగా వస్తుంది. ఆ ఆసనం పక్షిమోత్తాసనాన్ని వేస్తే బాగా వస్తుంది. పక్షిమోత్తాసనం అయిన తర్వాతే విశ్రాంతి తీసుకోవడం చేయాలి. అలాగే సర్వాంగాసనం నుండి హలాసనంలోకి వెళ్ళిన వారు హలాసనం తీసిన వెంటనే విశ్రాంతి తీసుకోకుండా పక్షిమోత్తానాసనాన్ని చేసి తర్వాత విశ్రాంతికి వెళ్తారు. మరొక పద్ధతి, బాగా లావు ఉన్నవారు సర్వాంగాసనాలు చేయడం చాలా వరకు కష్టమే. కొద్దిగా శరీరం సహకరించేవారు ప్రయత్నించడంలో తప్పలేదు. ఇలా ఎక్కువ లావు ఉన్నవారు సర్వాంగాసనంలో శరీరాన్ని పైకి లేపినప్పుడు శరీరం పూర్తిగా నిటారుగా రాదు. ఎంతవరకు వచ్చినప్పటికీ వచ్చినంత మేరకు ఫలితం ఉంటుంది. ఎంతవరకు వచ్చినంత మేరకు ఫలితం ఉంటుంది. లావు ఉన్నవారు స్వయంగా చేయలేకపోతే పక్కవారి సహాయంతో కాళ్ళను లేపుకొని మెల్లగా చేతులతో నడుమును పట్టుకొని కాళ్ళ బరువును ఆపే ప్రయత్నం చేయాలి. ఇది ఫోటోలో చూపిన విధంగా ఇలా. చేతులతో కటి భాగాన్ని పట్టుకుంటే తేలికగా ఉంటుంది. ఆసనంలో ఉండగలిగినంతసేపు ఉండి మెల్లగా యథాస్థితికి రావాలి. ఈ ఆసనంలో తప్పులు చేసే అవకాశం చాలా తక్కువ. దీనివల్ల లాభాలేంటి? సర్వాంగాసనం వల్ల లాభాలు. సర్వాంగాసనం వలన ఎక్కువ రక్తం థైరాయిడ్ గ్రంథికి అంది థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్లను హెచ్చుతగ్గులను సవరిస్తుంది. దాంతో థైరాయిడ్ సంబంధించిన ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. థైరాయిడ్ ఇబ్బందులు లేని వారు భవిష్యత్తులో రాకుండా చేసుకోవచ్చు. తర్వాత 2, ఈ సర్వాంగాసనంలో శరీరం తలక్రిందులుగా ఉండడం వలన తలలో ఉండే పిట్యూటరీ గ్రంథి పీనియల్ గ్రంథులకు ఎక్కువ రక్తం సరఫరా అయ్యి పిట్యూటరీ గ్రంథులు వాటి వలన వాటి సామర్థ్యం పెరుగుతుంది. అన్ని హార్మోన్ల ఉత్పత్తిని కంట్రోల్ చేసేది పిట్యూటరీ గ్రంథి కాబట్టి ఈ ఆసనం వలన అన్ని ఎండోక్రైన్ గ్రంథులు పనితనాన్ని పెంచుకుంటాయి. 3, ఈ ఆసనం వేయడం వలన ఎదుగుదల ఆగిన పిల్లలకి వారిలో గ్రంథులు బాగా పనిచేయడం వలన హార్మోన్ల ఉత్పత్తి పెరిగి బాగా ఎదగడానికి అవకాశం కలుగుతుంది. 4, వెరికోస్ వీన్స్ కాళ్ళలోని రక్తనాళాలు ఉబ్బి ఉండడం ఉన్నవారికి ఈ ఆసనం వలన కాళ్ళలోని సిరలు వీన్స్ శక్తి పుంజుకొని రక్తాన్ని మోసుకొని వెళ్ళే సామర్థ్యాన్ని పొందుతాయి. ఈ ఇబ్బంది ఉన్నవారికి కాళ్ళ నుండి చెడ్డ రక్తం పైకి గుండె వైపు సరిగా ఎక్కకుండా ఎక్కువ సమయం కాళ్ళలోనే ఉండడం వలన పోట్లు మంటలు కాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు సర్వాంగాసనాన్ని 2 పూటలా తప్పనిసరిగా వేయాలి. అలాగే పగలు కాళ్ళ బాధలు మరీ ఎక్కువగా ఉంటే పూర్తి సర్వాంగాసనం వేయకుండా సర్వాంగాసనం చేయి విధానంలో మొదటి ఫోటోలో ఉన్నట్లు కాళ్ళను పైకి పెట్టి అలా 2-3 నిమిషాలు ఉంచితే చాలా హాయిగా ఉంటుంది. ఇలా రోజుకు 5-6 సార్లు చేయవచ్చు. గుండెకు బాగా దూరంగా ఉండే అవయవాలు పాదాలు కాళ్ళు. ఈ కారణంగా పాదాలకు రక్త ప్రసరణ తక్కువగా మెల్లగా నడుస్తూ ఉంటుంది. ఎప్పుడూ పనిచేసే వారికి అనుకున్న విధంగా కాళ్లకు పని వలన రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. శారీరక శ్రమ చేయని వారికి కాళ్ళకు రక్త ప్రసరణ సరిగా జరగక ఎక్కువ తిమ్మిళ్ళు మంటలు స్పర్శ తగ్గడం మొదలగునవి వస్తూ ఉంటాయి. వీటికి మందులు పనిచేయవు. ఇలాంటి ఇబ్బందులు 40 నుండి 50 సంవత్సరాలు దాటిన వారిలో ఎక్కువగా వస్తుంటాయి. సర్వాంగాసనం వలన కాళ్ళకు పాదాలకు రక్త ప్రసరణ బాగా చురుకుగా జరిగేటట్లు మార్పు వస్తుంది. సర్వాంగాసనాన్ని రోజు చేయడం వలన
కాళ్ళ వేళ్ల రక్తనాళాలలో గిడ్డలు కట్టడం కానీ మూసుకుపోవడం కానీ సన్నగిల్లడం కానీ జరగకుండా కాపాడుకోవచ్చు. 6. ముఖ్యంగా మెదడుకు రక్త ప్రసరణ ఎక్కువగా ఈ ఆసనంలో ఉన్నంతసేపు జరుగుతుంది. దాంతో ఎక్కువ ప్రాణవాయువు మెదడుకు అంది మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. చదువుకునే పిల్లలు సర్వాంగాసనాన్ని రోజు వేస్తే జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి చక్కగా పెరుగుతాయి. 7. సర్వాంగాసనంలో ఉన్నంతసేపు శరీరం బరువు అంతటినీ మెడ భుజాలు మోస్తూ ఉంటాయి. దాంతో మెడభాగం చాలా బలంగా తయారవుతుంది. మెడకు సంబంధించిన ఇబ్బందులు కానీ నొప్పులు కానీ రావడానికి అవకాశం ఉండదు. 8. గొంతు భాగానికి బాగా రక్త ప్రసరణ జరిగి బాగా ఎక్కువగా మాట్లాడినా గొంతు అలసిపోవడం కానీ బొంగురు రావడం కానీ నొప్పి రావడం లాంటివి ఇక ఉండవు. గొంతు కండరాలు బాగా బలంగా తయారై తలకు వెళ్ళే రక్తాన్ని చురుకుగా పైకి చిమ్మడానికి సహకరిస్తాయి. 9. సర్వాంగాసనాన్ని రోజు చేయడం వలన శరీరంలోని ఎముకలు, కండరాలు, నరాలు మొదలైనవి అన్నీ మన స్వాధీనంలోకి వచ్చి చక్కగా పనిచేస్తాయి. శరీరం ఎటు పడితే అటు మెలికలు తిరిగేటట్లు తయారవుతుంది. 10. శారీరక శ్రమ చేసేవారికి శరీరం లోపల అవయవాల కదలికలు అంతా ఉండవు. ముఖ్యంగా సర్వాంగాసనం వలన ఏ ఆసనంలో రాని విధముగా అన్ని అవయవాలకి చక్కటి కదలికలు, చక్కటి రక్త ప్రసరణ, చక్కటి ప్రాణశక్తి అంది అన్ని అవయవములు చురుగ్గా పనిచేసే సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతాయి. గమనిక, సర్వాంగాసనాన్ని మెడనొప్పి, నడుము నొప్పులు, గుండె ఇబ్బందులు, హై బీపీ ఉన్నవారు చేయకూడదు. మెడనొప్పి, నడుము నొప్పి, గుండె ఇబ్బందులు, హై బీపీ ఉన్నవారు చేయకూడదు. కొత్తగా నేర్చుకునేవారు ముందు 1-2 నెలల పాటు మిగతా ఆసనాలను అన్నిటినీ బాగా చేసి తర్వాత సర్వాంగాసనాలు చేయడం ప్రారంభించవచ్చు. 3. బాగా బరువు ఇబ్బంది ఉండి చేయలేకపోతే కొంతకాలం సర్వాంగాసనం గురించి ఆలోచన వదిలేయండి. 4. 60 సంవత్సరాల వయసు దాటిన వారు చేయడానికి ఇబ్బంది అనుకుంటే పూర్తిగా మానేయండి. థ్యాంక్ యూ.